నమస్కారం. ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పహల్గామ్ ఉగ్రదాడిలో 2 తెలుగు వ్యక్తుల మృతి. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. ఉగ్రవాద చర్యలు సమాజానికి మాయని మచ్చ వంటివని వెల్లడి. నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యమన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసే చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం. ఏపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐని వినియోగించి అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు. సోనియా గాంధీ A1 గా, రాహుల్ గాంధీ A2 గా ఈడీ కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసన. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రవాద దాడిలో 2 తెలుగు వ్యక్తులు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జేఎస్ చంద్రమౌళి, మధుసూదన్ కుటుంబాలకి ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ విషాద ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఉగ్రవాదుల దాడిలో తెలుగు సమాజానికి చెందిన 2 వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమని చెప్పారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ తీరని లోటుని తట్టుకునే శక్తిని ఆ కుటుంబాలకు ఇవ్వాలని ఆకాంక్షించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని సమస్యలు లేని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ విప్, సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దోమల నివారణకు మలేరియా విభాగాన్ని పటిష్టపరిచి మలేరియా విభాగ సిబ్బంది ఉండేందుకు నూతన కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. అజిత్ సింగ్ నగర్ ఏరియా శాంతినగర్ లో 21.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మలేరియా 3 ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేసే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దోమల నివారణకు మలేరియా విభాగాన్ని పటిష్టపరిచి మలేరియా విభాగ సిబ్బంది ఉండేందుకు నూతన కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అజిత్ సింగ్ నగర్, పాయకాపురం ప్రాంతాలలోని 8 డివిజన్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రతి డివిజన్లోనూ అన్ని సమస్యలు తాను దృష్టిలో ఉన్నాయని, ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా వివరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో పారిశుద్ధ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాం. ఒకవైపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతి 3వ శనివారం ప్రతి డివిజన్లో కూడా అతి పెద్ద ఎత్తున పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉన్నాం. ప్రతి శనివారం కూడా ముఖ్యంగా సింగనగర్ ప్రాంతంలో 8 డివిజన్లో ఎక్కడైతే అపరిశుభ్రంగా కాలువలు కానీ, అలాగే రోడ్లు కానీ, అలాగే చెత్త ఎక్కడ పడితే ఎక్కడ వేస్తున్నప్పుడు కానీ ఎన్నిటి మీద దృష్టి పెట్టాం. దాన్నింటిని కూడా మా మున్సిపల్ సిబ్బందితో ప్రత్యేకంగా దాన్ని పరిశుభ్రమైన వాతావరణం పెడతా ఉన్నాం. ఈరోజు ఈ 61వ డివిజన్లో ఈ 8 డివిజన్లకి 64 నుంచి 57వ డివిజన్ వరకు ఉన్నటువంటి అన్ని డివిజన్లకి శానిటేషన్ సిబ్బందిని ఉదయాన్నే డ్యూటీకి పంపించేందుకు ఇక్కడ ఆఫీసు కార్యాలయం 21 లక్షల రూపాయలు పెట్టి ఖర్చుతో ఇక్కడ ఏర్పాటు చేసాం. గతంలో ఇది ఇంకో చోట ఉండేది, ఇబ్బందిగా ఉండేది. పొద్దున్నే అందరికీ కూడా డ్వాక్రా పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడే అటెండెన్స్ తీసుకొని పంపించడానికి శాశ్వత కార్యాలయాన్ని ఈరోజు ఏర్పాటు చేసాం. ఇవాళకి 9 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి మీద కూడా దృష్టి పెట్టాం. బ్రహ్మాండంగా రోజు శంకుస్థాపనలు కానీ, అలాగే ప్రారంభోత్సవాలు కానీ చేస్తూ ఉన్నాం. సమస్యలు లేని సెంట్రల్ నియోజకవర్గమే లక్ష్యంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి స్థానిక కార్పొరేటరు ఉమ్మడి రమాదేవి, అలాగే మా దాసరి ఉదయశ్రీ, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి, అలాగే పెప్సీ, అలాగే అమ్మారావు, వీళ్ళందరూ అన్నాపత్తుల సీను, వీళ్ళందరూ రంగస్వామి, వీరస్వామి అందరూ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఈ కార్యాలయాన్ని పూర్తిగా
ప్రజల కోసం ఉపయోగిస్తామని తెలియజేస్తూ గాంధీ కుటుంబం నుంచి వచ్చిన నిస్వార్థ రాజకీయ నాయకుడు ప్రజానాయకుడు రాహుల్ గాంధీ శక్తి సామర్థ్యాలను ఎదుర్కోలేక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈడీ సిబిఐని వినియోగించి అక్రమ కేసులు పెడుతుందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు తెలిపారు. సోనియా గాంధీ A1 గా రాహుల్ గాంధీ A2 గా ఈడీ కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తూ యువజన కాంగ్రెస్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరహరశెట్టి నరసింహారావు మాట్లాడారు. సోనియా గాంధీ A1 గా రాహుల్ గాంధీ A2 గా ఈడీ కేసులు నమోదు అమానుష్యమని చెప్పారు. ఈడీ సిబిఐని అడ్డుపెట్టుకుని ప్రధాని మోదీ భారత రాజ్యాంగం విలువల్ని ప్రాథమిక హక్కులను భూస్థాపితం చేస్తున్నారని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసెఫ్ మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో అనుక్షణం పోరాడే రాహుల్ గాంధీని అవమానించడం చాలా బాధాకరమని చెప్పారు. రాహుల్ గాంధీపై ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని అన్నారు. ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క శక్తి సామర్థ్యాలను ఎదుర్కోలేక ఒక గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు ప్రజానాయకుడు క్లీన్ చిట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా రాహుల్ గాంధీ గారి మీద వాళ్ళ ఈడీలో ఆ తల్లిగారు అయినటువంటి సోనియా గాంధీ గారిని A1 గా A2 గా రాహుల్ గాంధీ గారిని పెట్టడం అమానుష్యం. భారత రాజ్యాంగ విలువల్ని ఫండమెంటల్ రైట్స్ని కూడా ఇవాళ భూస్థాపితం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఈడీని అడ్డం పెట్టుకుని సిబిఐని అడ్డం పెట్టుకుని దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇవాళ మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత ఏం కావాలంటే అది రావాలనే ఒక గొప్ప ఆశయంతో వాడు రాహుల్ గాంధీ గారు పనిచేస్తున్నారు. ఎన్నో అసందర్భమైనటువంటి చట్టాలు పార్లమెంట్లో తీసుకొస్తాను ఎదురెట్టి పోరాడే మగధీరుడు రాహుల్ గాంధీ గారు. వీటికి ఈడీలకి సిబిఐకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలిసేవాడు కాదు. ఆనాడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి గాంధీ ఫ్యామిలీ, నెహ్రూ గారికి ముది మనవడు, ఇందిరాగాంధీ గారికి మనవడు, రాజీవ్ గాంధీ గారికి తనయుడైనటువంటి మందర ప్రీతమ నాయకుడైన రాహుల్ గాంధీ గారి మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకునే వరకు కూడా ప్రజా కురుక్షేత్రంలో ఉద్యమం చేస్తామని ఇవాళ విజయవాడ సిటీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యం, అలాగే ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పీటర్ జోసెఫ్ గారు, అలాగే అబ్దుల్ రహీం గారు, యువజన కాంగ్రెస్ నాయకులు వీరి ఆధ్వర్యంలో వాడి కార్యక్రమం జరుగుతున్నది. భవిష్యత్తులో కూడా దీన్ని మరింత ఉధృతం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు కోటే చేస్తున్న తాటాకు సభ్యులకి. పేరు పీటర్ జోసెఫ్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. 2 రోజుల క్రితం బీజేపీ యువ మోర్చా వారు ఏదైతే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి చిత్రపటాన్ని కాల్చివేశారో దానికి నిరసిస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవనం దగ్గర ఈరోజు కార్యక్రమం నెరవేరుస్తున్నాం. రాహుల్ గాంధీ గారి గురించి ఈ బీజేపీ నాయకులకి ఏం తెలుసని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆయనకి యువ రాజ్యసం ఉన్నా రాజుగా బతకాల ఇదిగా ఉన్నా ఆయన ఏనాడు రాజుగా ఇదిగా హోందాతనం ఎప్పుడు ప్రవర్తించాలి. ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో అనుక్షణం పోరాటం చేసే రాహుల్ గాంధీ గారిని అవమానించడం చాలా బాధాకరం. నేను ఒకటే చెప్తున్నాను, జమ్మూ నుండి కాశ్మీర్, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు ఎండా వాన రెయ్యి పగలు తేడా లేకుండా ఆయన పాదయాత్ర చేస్తూ ప్రజాస్వామ్యాలను ప్రజాక్షేత్రంలో నడుస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీ గారు మరి ఈనాడు ఏసీలో కూర్చొని ఏది తెలియకుండా ఈడీ సిబిఐ ఐడి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పెట్టుకొని నేడు బీజేపీ అమిత్ షా మోడీ వీళ్ళందరినీ అడ్డుపెట్టుకొని వాళ్ళని బంధించడానికి ప్రయత్నిస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను మోడీ గారికి అమిత్ షా గారికి, ఇలాంటి తాటాకు చెప్పులకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త కూడా భయపడ్డని నేను సూటిగా చెప్తున్నాను. నేడు మీరు ఏదైతే వారి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేశారో వాటిని రద్దు చేసే వరకు మా కాంగ్రెస్ పార్టీ మరియు యువజన కాంగ్రెస్ ఎప్పుడు విజయవాడలో సోషలిస్ట్ విప్లవ నేత కామ్రేడ్ లెనిన్ 155వ జయంతిని పురస్కరించుకుని లెనిన్ సెంటర్ నందు నివాళుల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో విరసం రాష్ట్ర కార్యదర్శి అరసవిల్లి కృష్ణ మాట్లాడారు. దేశ సహజ సంపదను కాపాడవలసిన పాలకులు కార్పొరేట్ సంస్థలకు ఏజెంట్లుగా మారి ఆదివాసీల భూములు, సంస్కృతి, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. దీని వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజా
సంఘాలపై దేశద్రోహం కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం అరుణోదయ సాంస్కృతిక సమైక్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడారు. ఆదివాసీ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం బెటాలియన్ను ఏర్పాటు చేసి భయాన్ని కలిగిస్తుందని తెలియజేశారు. మావోయిస్టులు రాజకీయ డిమాండ్లపై చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ కాల్పులు జరిపి వారిని హత్య చేస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా వారు ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10 రాష్ట్రాల్లో ఎలక్షన్ రోల్స్లో పేరుండడమో, లేకపోతే 4 ఇక్కడున్న విజయవాడలో ఉన్న వాళ్ళు గుంటూరులో కూడా కాన్స్టిట్యుయెన్సీలో రిజిస్టర్ చేసుకోవడమో, ఇవన్నీ కూడా పూర్తిగా క్లీన్ చేయవలసిన అవసరం ఉంది. ఎలక్టరల్ రోల్స్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్వచ్ఛందంగా ఒక సెన్సస్ ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా ఇండిపెండెంట్గా రాజకీయాలకు అతీతంగా అందరినీ ఎవరైతే 18 సంవత్సరాల పైనటువంటి భారత పౌరులందరినీ కూడా ఈ యొక్క ఎన్నికల రిజిస్ట్రీలో రిజిస్టర్ చేయవలసిన అవసరం ఉంది. దీనికి ఫ్రెష్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అది ఇప్పుడు ఇండిపెండెంట్ ఆఫ్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మొదలు పెట్టడం కాకుండా ఇండిపెండెంట్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్. దీన్ని ఆధార్తో లింక్ చేయాలా చేయకూడదా అనే దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది. ఎందుకంటే హైదరాబాద్ పట్టణంలో ఆధార్తో లింక్ చేసినప్పుడు కొన్ని లక్షల మంది పేర్లు తీసేయడం జరిగింది. డూప్లికేషను, డీడూప్లికేషను, ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ మీద. కాబట్టి ఆధార్ని ఎన్రోల్ చేయవలసిన అవసరం అయితే ఉంది, కానీ ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన ప్రక్రియ. ఇది చేయవలసినప్పుడు ఎవరిని తీసేయకుండా, ఎవరిని ఎలక్టరల్ రోల్స్ నుంచి తీసేయకుండా చాలా జాగ్రత్తగా ఈ ఎలక్టరల్ రోల్స్ తయారు చేయవలసిన అవసరం ఉంది. ఇంకొక అంశం ఏమిటంటే, మీరు ఆధార్కి లింక్ చేసినట్లయితే దీన్ని ఏదైతే రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నాయో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డేటా యాక్సెస్ ఉంటుంది కాబట్టి దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆధార్తో పాటు మీ బ్యాంక్ అకౌంట్ లింకేజ్, ఆధార్తో పాటు మీ టెలిఫోన్ మొబైల్ నెంబర్ లింకేజ్, దాంతోపాటు మీ ఇల్లు లింకేజ్, మీ ప్రాపర్టీ లింక్, ఇవన్నీ కూడా కనెక్ట్ ఉంది. కాబట్టి ఈ డేటా అంతా కూడా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు వాటిని తీసుకుని దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దాని ద్వారా మీకు డబ్బులు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో వేయడమో ఎలక్షన్ల ముందు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్టరల్ రోల్స్ ఇంటెగ్రిటీ అనేది చేయవలసిన అవసరం ఉంది. కానీ విజయవాడ నవోదయ విద్యా సంస్థలు 10వ తరగతి ఫలితాల్లో మరొకసారి అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఈ ఏడాది 323 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. కొల్లి స్వాతి అనే విద్యార్థిని 598 మార్కులతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో 3వ ర్యాంక్, అలాగే విజయవాడ నగరంలో మొదటి స్థానం సాధించిందని పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ ఫలితానికి కారణమైన ఉపాధ్యాయుల కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 55 ఏళ్లుగా మా విద్యా సంస్థ మెరుగైన ఫలితాలు సాధిస్తూ వస్తుందని చెప్పారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను నవోదయ విద్యా సంస్థలు విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శ్రీధర్ రెడ్డి. ఐఎమ్ ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. మా విద్యా సంస్థ నుంచి ఈ 2025 ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మొత్తం 323 మంది విద్యార్థులు అపియర్ అయ్యారు. అందరూ చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణతలు సాధించడం జరిగింది. దానిలో కొల్లి స్వాతి అనే పాప 598 మార్కులు సాధించి స్టేట్ 3rd ర్యాంక్ గాను, మన విజయవాడ సిటీలో 1st ర్యాంక్ గాను మార్కులు సాధించి ఉన్నత స్థితిలో ఉంది పాప. ఈ పాప మంచి మార్కులు సాధించడంలో కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, అన్ని వేళలా సహకరించిన తల్లిదండ్రులకి, మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా సంస్థ స్థాపించి 55 ఇయర్స్ అవుతుంది. ప్రతి సంవత్సరం మంచి ఫలితాలతో మేము ముందుకు వెళుతున్నాము. తల్లిదండ్రుల యొక్క సహకారంతో, మా పిల్లల యొక్క
భవిష్యత్తు ఉన్నత స్థితిలో ఉండే విధంగా మా యొక్క కరికులం కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరించినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, మాతో నడుస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, పాయకాపురం గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుండి 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు 99% మంది ఉత్తీర్ణత సాధించగా 50% మందికి పైగా విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించారు. ఇందులో ఆకాష్ అనే విద్యార్థి 584 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. విద్యార్థులకి ఒత్తిడి లేని విద్యను అందించడమే తమ ముఖ్య లక్ష్యమని గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ అభిలాష్ తెలిపారు. విజయవాడ పాయకాపురంలో 35 సంవత్సరాలుగా విద్యను అందిస్తున్న గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ 10వ తరగతి ఫలితాల్లో మరొకసారి విజయ దుందుబి మోగించింది. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో 99% మంది ఉత్తీర్ణత సాధించగా 50% మందికి పైగా విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించారు. ఇందులో ఆకాష్ అనే విద్యార్థి 584 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. ఫలితాల నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం విద్యార్థులతో కలిసి సంబరాలు నిర్వహించారు. బాణసంచ కాల్చి స్వీట్లు పంచుతూ విజయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిలాష్ మాట్లాడారు. గత 35 ఏళ్లుగా తమ పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో మంచి ప్రదర్శన కనపరుస్తుందని చెప్పారు. విద్యార్థులకి ఒత్తిడి లేని విద్యను అందించడమే తమ సంస్థ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ విజయానికి కారకులైన ప్రతి ఉపాధ్యాయునికి హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు. I am Abhilash. I am the director of Gayatri Educational Institutions, Paikapuram, Vijayawada. మా గాయత్రి స్కూలు ఈ సంవత్సరానికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని 36th ఇయర్లోకి మేము ఎంటర్ అవుతున్నాం. అయితే ఈ 35 ఇయర్స్ నుంచి కూడా ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ రిజల్ట్స్లో మేమే ఈ ఏరియాలో టాప్ అని ఎప్పుడూ చెప్తూ ఉంటాం. అయితే ఈ ఇయర్ కూడా 584 మార్క్స్ పిఎంసి ఆకాష్ అనే స్టూడెంట్కి 584 మార్క్స్ వచ్చినాయి. నున్న పాయకాపురం ఈ పరిసర ప్రాంతాల అన్నిటిలో కూడా మళ్ళీ గాయత్రి స్కూలు ఫస్ట్ స్థానం ఉందని గర్వంగా చెప్పుకుంటున్నాం. అయితే మొత్తం 86 మంది మా స్కూల్ నుంచి 10th క్లాస్ విద్యార్థులు వెళ్తే ఆ 86 మందిలో కూడా 99% పాస్ అవటం చాలా గర్వంగా ఉంది. సో ఇక్కడ ఇందులో 500కి అబోవ్ 86 మెంబర్స్లో కూడా ఈ 500కి అబోవ్ అంటే ఆల్మోస్ట్ 50% అబోవ్ స్టూడెంట్స్కి 500 రావడం ఈ సంవత్సరం చాలా గర్వంగా ఉందని మేము చెప్తున్నాం. సో పిల్లలకి ఏంటంటే మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 8:30 వరకు ట్యూషన్స్ మేము రన్ చేస్తూ ఉంటాం జనరల్గా. అయితే పిల్లలకి ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మేము ఇంప్లిమెంట్ చేసాం. సో 10th క్లాస్ అనేపాటికి ఏ స్కూల్లో అయినా సరే ప్రెషర్ ఎక్కువ పెడతా ఉంటారు. సో మేము అలాంటి ప్రెషర్ లేకుండా చాలా ఈజీ మెథడ్లో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్తో వీళ్ళని ఈరోజు 584 మార్క్స్ మేము తెప్పించడం అనేది మాకు అలాగే మా స్టాఫ్ అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగే చిన్నప్పటి నుంచి కూడా కేజీ ఎల్కేజీ లెవెల్ నుంచి కూడా ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలు 90% పిల్లలందరూ కూడా మా దగ్గర చదివిన పిల్లలే. వీళ్ళందరికీ కూడా ఈరోజు మంచి మార్క్స్ రావటం చాలా హ్యాపీగా ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 10th క్లాస్ ఫలితాలు రిలీజ్ చేయటం, అందులో పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థులందరికీ కూడా మా గాయత్రి స్కూల్ తరపున అభినందనలు తెలియజేస్తాను. ఆకాష్, నేను గాయత్రి స్కూల్లో చదువుతున్నా. నాకు 584 మార్క్స్ వచ్చాయి. నాకు ఈ మార్కులు వచ్చినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి నేను ఈ స్కూల్లోనే చదువుతున్నా. మా స్కూల్లో స్ట్రెస్ లేకుండా ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. అందుకే నాకు ఇవాళ ఇన్ని మార్కులు వచ్చాయి. థ్యాంక్ యూ. రాజశ్రీ, నేను 582 మార్క్స్తో సెకండ్ వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్సో మాకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది గాయత్రి స్కూల్ ప్రొవైడ్ చేసింది. నేను చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుకుంటున్నాను. అండ్ మేము కష్టపడిన దానికి మంచి ఫలితం వచ్చింది. నా తోటి విద్యార్థులు కూడా పాస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మా పాప మౌనిక రాజేశ్వరి 582 మార్క్స్ 582 వచ్చినాయి. చాలా సంతోషిస్తున్నాం. మార్క్స్ చిన్నప్పటి నుంచి గాయత్రి స్కూల్లోనే ఇక్కడి నుంచి చదువుతున్నాము. హాయ్ శిరీష, నేను గాయత్రి స్కూల్లో చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు 582 మార్క్స్ వచ్చాయి. మా స్కూల్ మేనేజ్మెంట్ ద్వారానే ఈరోజు ఇన్ని మార్క్స్ సాధించాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ముందుగా ఉపాధ్యాయులందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పాప సాయి శిరీష, మా పాపకి 582 మార్కులు వచ్చినాయి. దానికి టీచర్స్ ఉపాధ్యాయులు అందరి కృషి వల్ల ఈరోజు ఇన్ని మార్కులు రాగలిగినాయి.
దాంతోపాటు పిల్లలు కూడా చాలా కష్టపడి చదివారు. పిల్లలతో పాటు మాస్టర్లు అందరూ కూడా వాళ్ళని మంచి శ్రద్ధలతో ముందు తీసుకెళ్ళండి. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్ని మార్కులు వచ్చినందుకు స్కూల్ యజమానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో విజయవాడ అజిత్ సింగ్ నగర్లో శ్రీరామ్ హై స్కూల్ విద్యార్థులు విజయ బావుట ఎగురవేశారు. అత్యద్భుత ఫలితాలు సాధించి ముందు వరుసలో నిలిచారు. 600 మార్కులు గాను 590 మార్కులు ఇద్దరు విద్యార్థులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ్ హై స్కూల్ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో విజయకేతనం ఎగురవేసిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీరామ్ స్కూల్ వద్ద విద్యార్థులు ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి ఫలితాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మరియు ప్రిన్సిపల్ బోను సురేష్ కుమార్ మాట్లాడారు. 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో తమ పాఠశాల విద్యార్థులు అత్యద్భుత మార్కులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 590 మార్కులు సాధించిన విద్యార్థులు గొట్టిపాటి వైష్ణవి, జాహ్నవి తదితరులని సురేష్ కుమార్, పాఠశాల డైరెక్టర్ బి మాధురి అభినందించారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలలో 97.12% మేర ఉత్తీర్ణత సాధించినట్లు సురేష్ కుమార్ తెలిపారు. 550 మార్కులకు పైగా 34 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. 500 మార్కులు పైబడి 77 మంది విద్యార్థులు ఉన్నారని, 153 మందికి ఫస్ట్ క్లాసులు వచ్చాయని చెప్పారు. మెరిట్ విద్యార్థులపైనే కాకుండా సాధారణ విద్యార్థులపై కూడా అత్యంత శ్రద్ధ చూపుతూ విద్యాబోధన చేసిన కారణంగానే అందరికీ మంచి మార్కులు లభించాయని అన్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా 10వ తరగతి పరీక్ష ఫలితాలలో శ్రీరామ్ హై స్కూల్ విజయ పరంపర కొనసాగుతూనే ఉందని, దీనికి కారణం పాఠశాల బోధన సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు అందిస్తున్న సహకారమని అన్నారు. పాఠశాల డైరెక్టర్ మాధురి మాట్లాడుతూ తమ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష ఫలితాలలో గర్వించదగిన రీతిలో విద్యార్థులు మార్కులు సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థుల్ని అభినందించారు. పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన, ప్రిన్సిపల్ ఉపాధ్యాయుల బోధన నైపుణ్యంతోనే తమకు 590 మార్కులు లభించినట్లు వైష్ణవి, జాహ్నవి తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిజంగా ఇవాళ చాలా మంచి రోజు. మళ్ళీ 10th క్లాసు ఈ సంవత్సరం కూడా 2024-25 ఫలితాలు కూడా అద్భుతం సృష్టించాం. మా పిల్లలు గొట్టిపాటి వైష్ణవి, ఓబులిశెట్టి జాహ్నవి, వీళ్ళిద్దరు పిల్లలకి కూడా హైయెస్ట్ టాప్ మార్కులతో 590తో నిలిచారు. ఆ తర్వాత 587 ఇంకో ఇద్దరు పిల్లలకి వచ్చినాయి. కార్తిక్ అండ్ గౌతమ్ శ్రీనివాస్కి. ఆ తర్వాత అంజలి 586తో, అర్షద్ అహ్మద్ 586 మార్కులతో, ఇలా 550 పైన కనీసం 36 మంది పిల్లలకు వచ్చినాయి. ఇంకా ఫైనల్ క్యాలిక్యులేషన్ 36 మంది పిల్లలకి 500 పైన దరిదాపుగా 80 మంది, అంటే 78 మందికి ఇప్పుడు దాకా నెంబరు 78-80 మందికి పిల్లలకి 500 పైగా రావటం. అలాగే టోటల్గా ఓవరాల్గా పాస్ పర్సంటేజు 97.5, అంటే చాలా తక్కువ మంది, కేవలం 4-5 విద్యార్థులు మాత్రమే ఫెయిల్ అయ్యి ఒక అద్భుతాన్ని ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో శ్రీరామ్ స్కూల్ మళ్ళీ ప్రపంచం సృష్టించింది. ఇది నిజంగా పూర్తిగా దీని యొక్క అర్హులు విద్యార్థులు, వాళ్ళు బాగా కష్టపడ్డారు. అలాగే మా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, అంటే మా కృషితో పాటు, మా ప్లానింగ్తో పాటు మా అధ్యాపకులు, ఉపాధ్యాయులు వాళ్ళు బాగా కష్టపడి బాగా ముందుకు తీసుకెళ్లారు. అలాగే మా చెప్పిన మాట విని పిల్లలు చాలా బాగా చదువుకొని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని తీసుకొచ్చారు పిల్లలు కూడాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్. సో దీనికి సహకరించినటువంటి వాళ్ళందరికీ, వాళ్ళ తల్లిదండ్రులకి, ప్రత్యేకించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అద్భుతాలు చేస్తున్నాం. ఎందుకంటే అన్ని సెక్షన్ల పిల్లలు కూడాను, ఈవెన్ తక్కువ మామూలుగా ఉన్నటువంటి పిల్లలకు కూడా 450-500 మార్కులు రావటం, హయ్యెస్ట్ మార్కులు ఎక్కువ మందికి రావటం చాలా గొప్ప విషయం. అంటే ఎక్కువ మంది పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. దీంతో పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా వచ్చి మమ్మల్ని సన్మానం చేయటం, ఇది చేయటం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. గత సంవత్సరం ఇదే విధంగా అద్భుతమైన ఫలితాలు, ఈ సంవత్సరం ఇలాగే ఎప్పుడు కూడా శ్రీరామ్ స్కూల్ యొక్క లెగసీని ఇదే విధంగా మరింత ముందు రోజుల్లో కూడా కంటిన్యూ చేస్తామని హామీ ఇస్తూ, ఇంత బాగా వచ్చినందుకు మళ్ళీ మరొకసారి మా విద్యార్థులకు, మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా అధ్యాపకులకి, మా అందరికీ కూడాను అభినందనలు తెలుపుతూ. నా పేరు గొట్టిపాటి వైష్ణవి, శ్రీరామ్ స్కూల్ 10th క్లాస్లో చదువుతున్నాను. నాకు 590 మార్క్స్ వచ్చాయి ఎస్ఎస్సి రిజల్ట్స్లో. ఇదంతా మా టీచర్స్ ఎంకరేజ్మెంట్ వల్లే, ప్రిన్సిపల్ సార్ ప్లానింగ్ వల్ల, వాళ్ళు చెప్పింది మేము బాగా విన్నాం. అందుకే ఈ రిజల్ట్, ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. ఐఎమ్ ఫ్రమ్ శ్రీరామ్ స్కూల్. I got 590 marks. The credit goes to Principal Sir, Boni Suresh Kumar Sir. Thank you for our Principal Sir. శుభోదయం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. ఫలితాల్లో అక్షయ కీర్తి అత్యుత్తమంగా 595 మార్కులతో అగ్రస్థానం సాధించగా, త్రిలోక్య వల్లి
590 మార్కులతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అజిత్ సింగ్ నగర్ లో ఉన్న శుభోదయం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. మొత్తం 142 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల నందు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి విజయోత్సవాలు నిర్వహించారు. ఫలితాల్లో అక్షయ్ కీర్తి అత్యుత్తమంగా 595 మార్కులతో అగ్రస్థానం సాధించగా, త్రిలోక్యవల్లి 590 మార్కులతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి, ఉపాధ్యాయునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయానికి కారణమైన ప్రతి ఉపాధ్యాయునికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ పాఠశాలపై నమ్మకాన్ని ఉంచిన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. So today we have got SSC results. So we are very delightful to announce the SSC results of our school. So in our school total our strength is 142. So out of 142 we got highest marks secured is Akshay Kirti. She got 595 and she is the highest score in this school. I congratulate her. And secondly we got 590 Trilokyavalli. So I congratulate her also. So I am very pleasure to thank each of the student who has appeared for the SSC examinations. So I want to thank each and every teacher who have given their success to the children. I thank all the parents. I would like to thank all the parents who have supported us and who have trust on us. And I thank our teachers for their dedication, perseverance and everything, for their hard work. And I thank each and everyone. Once again I want to congratulate all the students who has appeared for SSC examinations. Thank you very much. శుభోదయ స్కూల్ మాకు ఘన విజయం సాధించినందుకు 595 మార్కులకి రావడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ముఖ్యంగా మా ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్టు, అదేవిధంగా టీచర్లు ప్రతి ఒక్కరూ కూడా చేసిన కృషి, పిల్లలు నిరంతర శ్రమ మా విజయానికి కారణం. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో మేము అత్యున్నత మార్కులు సాధిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా స్కూల్కి ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ రిజల్ట్ కోసం కృషి చేసిన టీచర్స్కి, అలాగే పిల్లలకి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మాకు ప్రోత్సహించిన మేడం గారు, ప్రిన్సిపల్ సార్, మిగతా టీచర్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అజిత్ సింగ్ నగర్ లో ఉన్న శ్రీకృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభను కనపరిచారు. కె వెంకటేష్ 570 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, వింధ్య 551 మార్కులతో ద్వితీయ స్థానం, సుహైల్ 545 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. ఈ విజయానికి ప్రధాన కారణం పాఠశాలలో అమలవుతున్న శిక్షణ విధానం, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల అని ప్రిన్సిపల్ సాంబశివరావు తెలిపారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఉన్న శ్రీకృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కె సాంబశివరావు మాట్లాడారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వలన స్కూల్ పేరు మరింత పరిపుష్టి పొందిందని చెప్పారు. విద్యార్థులు కె వెంకటేష్ 570 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా, వింధ్య 551 మార్కులతో ద్వితీయ స్థానం, సుహైల్ 545 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. అలాగనే సాయినందిని 544, షణ్ముఖ్ 533, హరిప్రియ 527 మార్కులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఈ విజయానికి ప్రధాన కారణం పాఠశాలలో అమలవుతున్న శిక్షణ విధానం, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల అని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధిలో భాగంగా 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ కోర్సులు, డిజిటల్ క్లాసులు, క్రీడా పోటీలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణవేణి హై స్కూల్ యథావిధిగా ప్రపంచం సృష్టిస్తున్న ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్ నందు ప్రతిభగాంచిన విద్యార్థులు కె వెంకటేష్ 570, ఆర్ వింజ 551, ఎస్కే సుహేల్ 541 అండ్ ఏ సాయినందిని 544, పి షణ్ముఖ్ 533, కె హరిప్రియ 527. ఈ విధంగా మా యొక్క స్కూల్లో ప్రతిభగాంచిన విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు, మా యొక్క స్టాఫ్కు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరలా ఇదే విధంగా మా యొక్క స్కూల్ పురోగతికి అందరూ పేరెంట్స్ కానీ, తల్లిదండ్రులు కానీ మరియు విద్యార్థులు అందరూ కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతూ, దీనికి మేము ఈ సంవత్సరము ఈ యొక్క 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్తో పాటు మిగిలిన సర్క్యులర్ యాక్టివిటీ కానీ
ఇలా అనేక రకాల కొత్త కొత్త పద్ధతులు, డిజిటల్ క్లాసులు, కరాటీ, ప్లే గ్రౌండ్లో గేమ్స్, అనేక రకాల కొత్త కొత్త విధానాలతో మన యొక్క ఈ విద్యా విధానం 2025-26 విద్యా సంవత్సరానికి ముందుకు సాగుతున్నామని తెలియజేస్తూ మరి అందరికీ సంతోషం తెలియజేస్తున్నాను. గత 36 ఏళ్లుగా పాయకాపురం ప్రాంతంలో తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ కొలుసు కుమారి తెలిపారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో జోషి 585 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు, చైతన్య 582 మార్కులతో ద్వితీయ స్థానం, లాస్యశ్రీ 561 మార్కులతో తృతీయ స్థానం, భవ్య 557 మార్కులతో 4వ స్థానం సాధించినట్లు పేర్కొన్నారు. విజయవాడ పాయకాపురంలో ఉన్న నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభను కనపరిచారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొలుసు కుమారి ఈ సందర్భంగా మాట్లాడారు. పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా నివాసం ఉండే పాయకాపురం లాంటి ప్రాంతంలో తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందజేస్తున్నట్లు తెలిపారు. తమ శ్రమకు ఏడాది ఫలితాలు నిదర్శనంగా నిలిచాయని తెలిపారు. ఈసారి పరీక్షల్లో జోషి 585 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు, చైతన్య 582 మార్కులతో ద్వితీయ స్థానం, లాస్యశ్రీ 561 మార్కులతో తృతీయ స్థానం, భవ్య 557 మార్కులతో 4వ స్థానం సాధించినట్లు పేర్కొన్నారు. 12 మంది విద్యార్థులు 500 మార్కులకి పైగా సాధించినట్లు పేర్కొన్నారు. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ శిక్షణ విధానం, టీచర్స్ కృషి, విద్యార్థుల పట్టుదల కలిసి ఈ ఫలితాన్ని సాధించాయని పేర్కొన్నారు. ఉత్తీర్ణత పొందటం చాలా సంతోషం. అలాగే ద్వితీయ స్థానంలో ఏ చైతన్య 582 మార్కులతో, లాస్యశ్రీ 561 మార్కులతో, భవ్య 557 మార్కులతో మంచి ఉత్తీర్ణత సాధించడం జరిగినది. అలాగే 500 అబోవ్ మార్కులు దగ్గరగా 12 మెంబర్స్కి రావటం జరిగింది. మరి దీనికి సహకరించిన మా తల్లిదండ్రులకు, మా టీచర్స్కి, అలాగే విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు జోషి. నేను ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్లో చదువుకుంటున్నాను. నాకు 585 మార్కులు వచ్చినాయి. ఈ మార్కులు సాధించడానికి నా కృషే కాదు, మా టీచర్స్, ఈ స్కూల్ స్టాఫ్, నా ఫ్రెండ్స్ ఎంతో సహకరించారు. వీళ్ళ వల్ల నేను ఇన్ని మార్కులు సాధించగలిగాను. నా పేరు ఏ చైతన్య. నేను ఇప్పుడు నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకుంటున్నాను. ఇప్పటికి 10 ఇయర్స్ అయింది నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుకొని. నాకు ఈ స్కూల్లో 582 మార్క్స్ వచ్చినాయి. నాతో పాటు చదివిన విద్యార్థులందరికీ కూడా మంచి మార్కులు వచ్చినాయి. దాదాపుగా 12 మెంబర్స్కి 500 అబోవ్ మార్క్స్ వచ్చినాయి. నాకు సహకరించిన టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ స్కూల్లో 7th క్లాస్ నుండి చదువుతున్నాను. ఇప్పుడు 10th రిజల్ట్లో 561 మార్క్స్తో పాస్ అయ్యాను. అలాగే నాతో పాటు చదివిన ప్రతి నా ఫ్రెండ్కి కూడా మంచి మార్క్స్ వచ్చాయి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే నాకు హెల్ప్ చేసిన టీచర్స్కి, మా పేరెంట్స్కి, మేనేజ్మెంట్ మొత్తానికి చాలా చాలా థ్యాంక్ యూ. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలంక కృష్ణప్రసాద్ నిర్మించిన తాజా చిత్రం సారంగపాణి జాతకం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రూప కొడవయ్యూర్ ప్రధాన పాత్రలో నటించారు. సారంగపాణి జాతకం సినిమా గతేడాది చివరిలోనే విడుదల కావాల్సి ఉన్న కొన్ని కారణాల వలన ఆలస్యమైందని సారంగపాణి జాతకం కథానాయకుడు ప్రియదర్శి తెలిపారు. విజయవాడలో ఓ హోటల్ నందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఇప్పుడు అన్ని అంశాల్ని లెక్కలు వేసుకుని ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. కోర్టు సినిమా తర్వాత మళ్లీ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. తన పాత్ర గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమాలో జాతకాన్ని నమ్మే యువకుడి పాత్రను పోషించాను. నిజ జీవితంలోనూ కొంతవరకు జాతకాలను నమ్ముతాను. ఇండస్ట్రీలో ఫలితం మన చేతుల్లోనే ఉండదు. మంచి సినిమా తీయాలనే ప్రయత్నం చేస్తాం అని అన్నారు. ఒకరి నమ్మకాన్ని మరొకరిపైన రుద్దితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్నదే ఈ సినిమా ప్రధాన అంశమని చెప్పారు. కామన్ మ్యాన్ పాత్రలతో ఎక్కువ మంది ప్రేక్షకులకి కనెక్ట్ అవుతున్నామన్న నమ్మకం ఉందని చెప్పారు. మల్లేశం, బలగం, కోర్టుల ఈ సినిమా కూడా ప్రజల మనస్సుల్ని తాకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్, అవసరాల శ్రీనివాసు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పహల్గామ్ ఉగ్రదాడిలో 2 తెలుగు వ్యక్తులు మృతి. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. ఉగ్రవాద చర్యలు సమాజానికి మాయని మచ్చ వంటివని వెల్లడి. నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యమన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసే చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం. ఏపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐని వినియోగించి అక్రమ కేసులు పెడుతుందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు.
సోనియా గాంధీ A1 గా, రాహుల్ గాంధీ A2 గా ఈడీ కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.